హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెమిస్టర్ 2లో ఉన్నటువంటి 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 12.2లో 5, 6, 7, 8 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ప్రీవియస్ వీడియోలో ఎక్సర్సైజ్ 12.2లో 1, 2, 3, 4 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ 3 వీడియో, ఇది పార్ట్ 4 వీడియో. First, fifth problem. A vessel is in the form of an inverted cone. Its height is 8 centimeters and the radius of its top, which is open, is 5 centimeters. ఒక కోన్ ఉందంట, ఆ కోను బోర్లించినట్లుగా ఉందన్నమాట. అంటే ఓపెన్ ఇటు తిప్పినట్లుగా ఉంది. ఇక్కడ మనకు పిక్చర్లో కనిపిస్తుంది కదా, అలా ఉందన్నమాట. ఆ కోన్కి హైట్ ఇచ్చారు, రేడియస్ కూడా ఇచ్చారు. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ అప్ టు ది బ్రిమ్. మొత్తం ఫుల్గా వాటర్తో నింపబడి ఉంది ఆ కోన్ అనేది. వెన్ లెట్ షార్ట్స్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ a sphere of radius 0.5 centimeters are dropped into the vessel. లెట్ షార్ట్స్ అంటే స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి లెట్ షార్ట్స్ ఆ కోన్లో వేసినప్పుడు, లెట్ షార్ట్స్కి రేడియస్ ఇచ్చారు. ఆ కోన్లో వేసినప్పుడు కోన్లో కొంత వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. 1/4 ఆఫ్ ది వాటర్ ఈజ్ ఫ్లోస్ అవుట్. కోన్లో ఉన్న వాటర్లో 1/4 కిందకి పోయినాయి అనమాట. ఫైండ్ ది నంబర్ ఆఫ్ లెట్ షార్ట్స్ డ్రాప్డ్ ఇన్ టు ది వెసల్. ఎన్ని లెట్ షార్ట్స్ ఆ కోన్లో వేసినప్పుడు కోన్లో ఉన్న వాటర్ 1/4 కిందకి వెళ్ళాయి అనేది కనుక్కోవాలి. నంబర్ ఆఫ్ లెట్ షార్ట్స్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది కదా, కోన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ కోన్కి మనకి హైట్ ఇచ్చారు, అలానే రేడియస్ కూడా ఇచ్చారు. ఓపెన్గా ఉందన్నమాట. ఈ కోన్ నిండా వాటర్ ఉంది. ఈ వాటర్ని లెట్ షార్ట్స్ వేసినప్పుడు కొంత వాటర్ కిందకి వెళ్ళిపోయింది, కిందకి పొర్లిపోయింది. ఎంత వాటర్ కిందకి పొర్లిపోయిందంటే 1/4. కోన్లో ఉన్న వాటర్లో 1/4 కిందకి వెళ్ళిపోయింది. ఎన్ని లెట్ షార్ట్స్ వేసినప్పుడు ఆ వాటర్ అనేది కిందకి వెళ్ళిపోయిందో కనుక్కోవాలి. లెట్ షార్ట్స్ ఎన్నో తెలియదు కాబట్టి అని అనుకుందాము. లెట్ షార్ట్స్ అనేవి స్పియర్ షేప్లో ఉన్నాయి. లెట్ నంబర్ ఆఫ్ లెట్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు n. సో మనకి ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఒకటి ఉంది. మనకి నిండా వాటర్ ఉన్నప్పుడు చెయ్యి పెట్టాడు ఆర్కిమెడిస్. చెయ్యి పెట్టినప్పుడు చెయ్యి ఎంత అయితే వాల్యూమ్ ఉందో అంత వాల్యూమ్ ఉన్న వాటర్ కిందకి వెళ్ళిపోయినాయి అనమాట. అలాగే ఇక్కడ n లెట్ షార్ట్స్ కోన్లో వేసినప్పుడు 1/4 వాటర్ కిందకి వెళ్ళిపోయింది అని ఇచ్చారు. సో n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ లెట్ షార్ట్స్, వాల్యూమ్ ఆఫ్ లెట్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్. కోన్లో ఉన్న వాటర్లో 1/4 బయటకు వెళ్ళిపోయినాయి కాబట్టి కోన్ వాల్యూమ్లో 1/4 ఎంతకి ఈక్వల్ అవుతుందంటే n ఇంటూ వాల్యూమ్ ఆఫ్ లెట్ షార్ట్స్కి ఈక్వల్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ లెట్ షార్ట్స్ని n అనుకున్నాం కాబట్టి ఇప్పుడు n వాల్యూ ఎలా వస్తుందంటే ఈ వాల్యూమ్ ఆఫ్ లెట్ షార్ట్స్ ఇటు వచ్చినట్లయితే డివైడెడ్ బై అవుతుంది. సో 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్ బై వాల్యూమ్ ఆఫ్ లెట్ షార్ట్స్. లెట్ షార్ట్స్ స్పెరికల్ షేప్లో ఉన్నాయి అని ఇచ్చారు మనకి. సో ఇప్పుడు మనం వాల్యూమ్ ఆఫ్ కోన్ కనుక్కోవాలి, వాల్యూమ్ ఆఫ్ లెట్ షార్ట్ కనుక్కోవాలి. సో ఫస్ట్ కోన్కి వాల్యూమ్ కనుక్కుందాం. కోన్కి మనకి రేడియస్ ఇచ్చారు, అలానే హైట్ కూడా ఇచ్చారు. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 5 centimeters, హైట్ ఈజ్ ఈక్వల్ టు 8 centimeters. సో రేడియస్ హైట్ రెండు తెలుసు కాబట్టి వాల్యూమ్ డైరెక్ట్గా కనుక్కోవచ్చు. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 పై r²h. 1/3 పైన అలానే ఉంచేద్దాము. r² అంటే 5 × 5, h అంటే 8. ఇక్కడ మనకేమీ క్యాన్సిల్ అవ్వవు. 25 × 8 200 π/3. ఇది వాల్యూమ్ ఆఫ్ కోన్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పెరికల్ షార్ట్స్ అనేవి స్పియర్ షేప్లో ఉన్నాయి కాబట్టి స్పియర్ వాల్యూమ్ కనుక్కోవాలి. దీనికి కూడా రేడియస్ ఇచ్చారు 0.5 centimeters. దీన్ని మనం కన్వీనియంట్గా ఉంటుంది కొట్టేసినప్పుడు 1/2 అని రాసుకుందాం. 0.5 అంటే హాఫ్ అని అర్థం. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³ ఫార్ములా. 4/3 ఇంటూ పైన ఇక్కడ అలానే ఉంచాం కాబట్టి ఇక్కడ కూడా అలానే ఉంచేద్దాము. రేడియస్ 1/2, క్యూబ్ అని ఉంది కాబట్టి 1/2ని 3 times రాసుకోవాలి. 4 2 2s క్యాన్సిల్ అవుతాయి. ఇక రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేస్తే న్యూమరేటర్లో π × 1 ఉంటుంది. π × 1 π బై డినామినేటర్లో 3 2s 6.
సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్కి యూనిట్స్ క్యూబ్స్లో రాయాలి, సెంటీమీటర్ క్యూబ్. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో వాల్యూమ్ ఆఫ్ కోన్ కనుక్కున్నాము, వాల్యూమ్ ఆఫ్ లెడ్ షార్ట్స్ కనుక్కున్నాము. సో సబ్స్టిట్యూషన్ చేస్తే నెంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ వస్తాయి. n ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్. ఇంత వాటర్ కిందకి వెళ్ళిపోయింది ఆ లెడ్ షార్ట్స్ వేయడం వల్ల. సో వాల్యూమ్ ఆఫ్ 1 లెడ్ షార్ట్, 1 లెడ్ షార్ట్. లెడ్ షార్ట్స్ అనేవి స్పెరికల్ షేప్లో ఉన్నాయి. 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్ కనుక్కున్నాం 200π/3, 200π/3 బై డినామినేటర్లో వాల్యూమ్ ఆఫ్ లెడ్ షార్ట్ π/6 వచ్చింది మనకి, π/6. డినామినేటర్లో ఫ్రాక్షన్ న్యూమరేటర్లోకి వచ్చినప్పుడు రెసిప్రోకల్ అవుతుంది. అలాగే ఇక్కడ 4 1s 4 50s క్యాన్సిల్ అవుతుంది. 50π/3 ఇంటూ ఈ ఫ్రాక్షన్ న్యూమరేటర్లోకి వచ్చినప్పుడు రెసిప్రోకల్ అవుతుంది. అంటే π/6 6/π అవుతుంది. π క్యాన్సిల్, 3 1s 3 2s, 52s 100. సో నెంబర్ ఆఫ్ లెడ్ షార్ట్స్ 100 అనమాట. 100 లెడ్ షార్ట్స్ ఆ కోన్లో వేసినప్పుడు కోన్లో ఉన్న వాటర్ 1/4 కిందకి ఫ్లో అయిపోయింది. నెక్స్ట్ 6th ప్రాబ్లం. A solid iron pole consists of a cylinder of height 220 centimeters and base diameter 24 centimeters. ఒక ఐరన్ పోల్ ఉంది, సిలిండర్ షేప్లో ఉంది, దాని హైట్ ఇచ్చారు, అలాగే డయామీటర్ కూడా ఇచ్చారు. విచ్ ఈజ్ సర్మౌంటెడ్ బై అనదర్ సిలిండర్ ఆఫ్ హైట్ 60 centimeters అండ్ రేడియస్ 8 centimeters. అదే సిలిండర్ మీద ఇంకొక స్మాల్ సిలిండర్ కూడా ఉంది, ఆ సిలిండర్కి హైట్ రేడియస్ ఇచ్చారు. Find the mass of the pole given that 1 centimeter cube of iron has approximately 8 grams mass. అయితే ఈ పోల్కి మనం మాస్ కనుక్కోవాలి. సో మాస్ కనుక్కోవడానికి మనకి ఇక్కడ 1 సెంటీమీటర్ క్యూబ్ ఆఫ్ ఐరన్కి 8 grams మాస్ ఉంటుందంట. అంటే వాల్యూమ్ కనుక్కోవాలన్నమాట. ఈ పోల్కి వాల్యూమ్ కనుక్కోవాలి. పోల్ అనేది 2 సిలిండ్రికల్ షేప్లో ఉంది. ఒకటేమో బిగ్ సిలిండర్, ఇంకొకటి స్మాల్ సిలిండర్. సో ఈ స్మాల్ సిలిండర్కి బిగ్ సిలిండర్కి వాల్యూమ్స్ కనుక్కొని యాడ్ చేసినట్లయితే మొత్తం పోల్ యొక్క వాల్యూమ్ వస్తుంది. దాన్ని బట్టి ఆ పోల్కి ఎంత మాస్ ఉందో కూడా కనుక్కోవచ్చు. ఇక్కడ పై బదులుగా మనం 3.14ని యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఫిగర్లో కనిపిస్తుంది కదా, 2 సిలిండర్స్ అనేవి, ఒకటి బిగ్ సిలిండరు, ఇంకొకటి స్మాల్ సిలిండరు. ఈ పోల్ మొత్తానికి కూడా మాస్ కనుక్కోవాలి. మాస్ కనుక్కోవాలంటే మొత్తం ముందు ఈ పోల్కి వాల్యూమ్ కనుక్కోవాలి. సో 2 సిలిండ్రికల్ షేప్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బిగ్ సిలిండర్కి, తర్వాత స్మాల్ సిలిండర్కి వాల్యూమ్స్ కనుక్కొని రెండింటిని యాడ్ చేయాలి. సో ఫస్ట్ బిగ్ సిలిండర్కి వాల్యూమ్ కనుక్కుందాము. బిగ్ సిలిండర్ ఫస్ట్ మనకి ఇచ్చింది బిగ్ సిలిండర్ మెజర్మెంట్స్. బిగ్ సిలిండర్ చూడండి, హైట్ 220 centimeters, బేస్ డయామీటర్ ఇచ్చారు. సో ఫస్ట్ డయామీటర్ రాసుకుందాం. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 24 centimeters. మనకు రేడియస్ కావాలి, ఫార్ములాలో r అని ఉంది కాబట్టి రేడియస్ కనుక్కోవాలి. డయామీటర్లో హాఫ్ ఉంటుంది, 2 1s 2 2s అంటే 12 centimeters. అలాగే హైట్ ఇచ్చారు 220 centimeters. హైట్ ఈజ్ ఈక్వల్ టు 220 centimeters. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు πr²h ఫార్ములా. పైని ఇక్కడ 3.14గా రాసుకోమన్నారు, ఇంటూ రేడియస్ 12, r² కాబట్టి 2 times వేసుకోవాలి, h 220, 9475.2 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్కి యూనిట్స్. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేస్తే వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా రాస్తున్నాను. ఈ క్యాలిక్యులేషన్స్ జాగ్రత్తగా చేసుకోవాలి, ఇవి కనుక రాంగ్ అయినాయి అంటే ఆన్సర్ మొత్తం రాంగ్ అవుతుంది. నెక్స్ట్ స్మాల్ సిలిండర్కి వాల్యూమ్ కనుక్కుందాం. స్మాల్ సిలిండర్, దీనికి కూడా మనకి రేడియస్ ఇచ్చారు, అలాగే హైట్ కూడా ఇచ్చారు. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 8 centimeters, హైట్ ఈజ్ ఈక్వల్ టు 60 centimeters. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, ఇది కూడా ఫార్ములా అదే, కాకపోతే మెజర్మెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు πr²h, πr²h. పై వాల్యూ 3.14, రేడియస్ 8, 8 × 8 × 60. ఇవి కూడా మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1257.6 సెంటీమీటర్ క్యూబ్. సో ఇప్పుడు ఈ రెండింటి వాల్యూమ్స్ని యాడ్ చేసినట్లయితే మొత్తం పోల్ యొక్క వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ పోల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ బిగ్ సిలిండర్
ప్లస్ వాల్యూమ్ ఆఫ్ స్మాల్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ బిగ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ స్మాల్ సిలిండర్ is equal to big cylinder 99,475.2 plus small cylinder 12,057.6. ఈ రెండింటిని యాడ్ చేయాలి. 111,532.8 సెంటీమీటర్ క్యూబ్. ఇది ఆ పోల్ యొక్క మొత్తం వాల్యూము. అయితే ఇప్పుడు మనం మాస్ కనుక్కోవాలి. 1 సెంటీమీటర్ ఐరన్ 8 గ్రామ్స్ మాస్ ఉంది అని ఇచ్చారు. సో ఇక్కడ ఇంత సెంటీమీటర్స్ క్యూబ్ వచ్చాయి. దీన్ని 8తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఈ పోల్ యొక్క మొత్తం మాస్ తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఇచ్చారు 1 సెంటీమీటర్ ఆఫ్ ఐరన్ హ్యాస్ అప్రాక్సిమేట్లీ 8 grams మాస్. 1 centimeter cube iron has mass is equal to 8 grams. సో ఇప్పుడు మనకి ఎన్ని సెంటీమీటర్స్ క్యూబ్ వచ్చింది వాల్యూము? 111,532.8 సెంటీమీటర్ క్యూబ్ ఐరన్ హ్యాస్ మాస్ is equal to, సో దీన్ని 8తో మల్టిప్లికేషన్ చేయాలి ఇంటూ 8. 892262.4 grams. సో దీన్ని కిలోగ్రామ్స్లో కన్వర్ట్ చేద్దాము. 1 కిలోకి 1000 grams కాబట్టి దీన్ని 1000 తోటి డివైడ్ చేయాలి. గ్రామ్స్ని కేజీల్లోకి మారుస్తున్నాం కాబట్టి డివైడ్ చేయాలి. 892262.4 డివైడెడ్ బై 1000. డినామినేటర్లో 3 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ 3 numbers ముందుకు జరుగుతుంది. అంటే 892.2624. సింపుల్గా దీన్ని 892.26 kgs అని రాసుకోవచ్చు. కేజీలో కన్వర్ట్ చేసాం. మనకు వచ్చింది గ్రామ్స్లో, దీన్ని కేజీస్లో కన్వర్ట్ చేసాము. నెక్స్ట్ 7th ప్రాబ్లం. A solid consisting of a right circular cone of height 120 centimeters and radius 60 centimeters standing on a hemisphere of radius 60 centimeters is placed upright in a right circular cylinder full of water such that it touches the bottom. మొత్తం ఇక్కడ 3 జామెట్రికల్ షేప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ కోన్. కోన్కి హైట్ ఇచ్చారు, రేడియస్ ఇచ్చారు. ఈ కోన్ అనేది హెమిస్పియర్ మీద ఉందంట. అంటే మనం ఆల్రెడీ లట్టు లేదా బొంగరం అని చెప్పుకున్నాం చూడండి, ఆ షేప్ అనమాట. ఆ హెమిస్పియర్కి కూడా రేడియస్ ఇచ్చారు. సో ఈ షేప్ అనేది, ఈ సాలిడ్ షేప్, కోను హెమిస్పియర్ కలిసినటువంటి ఈ సాలిడ్ షేప్ని ఒక సర్క్యులర్ సిలిండర్లో ఫుల్ ఆఫ్ వాటర్తో ఉన్న సిలిండర్లో ముంచేశారు. ముంచినప్పుడు కొంత వాటర్ కిందకి వెళ్ళిపోతుంది కదా. ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ది సిలిండర్. సో కొంత వాటర్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ సిలిండర్లో ఎంత వాటర్ ఉందో కనుక్కోవాలి. ఇఫ్ ది రేడియస్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ 60 centimeters అండ్ ఇట్స్ హైట్ ఈజ్ 180 centimeters. సిలిండర్కి కూడా మెజర్మెంట్స్ ఇచ్చారు. హైట్ 180 centimeters, రేడియస్ 60 centimeters. సో ఇక్కడ ఈ 3 జామెట్రికల్ ఫిగర్లో కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కనుక్కోవాలి. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ కోను, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్, ఈ రెండింటిని కనుక్కొని యాడ్ చేసినట్లయితే ఆ సాలిడ్ యొక్క వాల్యూమ్ వస్తుంది. ఈ సాలిడ్ని సిలిండర్లో ఉన్న వాటర్లో ముంచడం వల్ల ఈ సాలిడ్ వాల్యూమ్ ఎంత ఉంటుందో అంత వాటర్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి సిలిండర్ వాల్యూమ్లో నుంచి ఈ సాలిడ్ వాల్యూమ్ కనుక మైనస్ చేస్తే ఇంకా సిలిండర్లో ఎంత వాటర్ మిగిలి ఉంటుందో తెలుస్తుంది. ఇక్కడ మనకి ఫిగర్లో 3 జామెట్రికల్ ఫిగర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఫస్ట్ వన్ సిలిండర్లో కోన్ మీద ఒక హెమిస్పియర్ మీద ఉన్నట్లుగా ఉంది. ఆ సాలిడ్ని సిలిండర్లో ముంచినప్పుడు ఆ సాలిడ్ వాల్యూమ్ ఎంతైతే ఉంటుందో అంత వాల్యూమ్ ఉన్న వాటర్ కిందకి వెళ్ళిపోతాయి, బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా సిలిండర్లో ఎంత వాటర్ ఉన్నాయి అనేది తెలియాలి అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కనుక్కుందాము. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కనుక్కోవడానికి సిలిండర్కి ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ రాసుకుందాం. సిలిండర్కి 60 centimeters రేడియస్, హైట్ 180 centimeters ఇచ్చారు. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 60 centimeters, హైట్ ఈజ్ ఈక్వల్ టు 180 centimeters. చూడ్డానికి ఇది ఇంత పెద్ద ప్రాబ్లం లాగుంది కానీ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములాస్ బాగా వచ్చి ఉండాలి, πr²h. ఇక్కడ పైన అలానే ఉంచేద్దాము. r² అంటే 60 × 60 × 180 హైట్ సెంటీమీటర్ క్యూబ్.
దేన్ని కూడా మల్టిప్లికేషన్ చేయొద్దు, లాస్ట్లో ఇవన్నీ కామన్ తీస్తాం కాబట్టి క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం హెమిస్పియర్ కనుక్కుందాం. సాలిడ్ అనేది 2 జామెట్రికల్ షేప్స్ యొక్క కాంబినేషన్, హెమిస్పియర్ అలానే కోన్. హెమిస్పియర్ కూడా మనకి రేడియస్ ఇచ్చారు. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్. హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 60 సెంటీమీటర్స్ అన్నారు. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్, వాల్యూమ్స్ అన్ని జామెట్రికల్ షేప్స్కి వాల్యూమ్ ఫార్ములా వచ్చి ఉండాలి. 2/3πr³. 2/3 ఇంటూ ఇక్కడ కూడా పైన అలానే ఉంచేద్దాము. రేడియస్ 60, క్యూబ్ కాబట్టి 3 టైమ్స్ వేసుకోవాలి. 60 × 60 × 60, 3 1s 3 20s క్యాన్సిల్ అవుతుంది. సో 2π ఇంటూ 60 × 60 × 20. దీన్ని కూడా క్యాలిక్యులేషన్ చేయొద్దు, లాస్ట్లో కామన్ తీయచ్చు. నెక్స్ట్ ఇంకొక జామెట్రికల్ షేప్ కోన్. కోన్కి కూడా వాల్యూమ్ కనుక్కోవాలి. దీనికి కూడా రేడియస్ ఇచ్చారు, అలానే హైట్ ఇచ్చారు. రేడియస్ 60 సెంటీమీటర్స్, హైట్ 120 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ కోన్. ఇవన్నీ కూడా 8 మార్క్స్ ప్రాబ్లమ్స్. విడివిడిగా కనుక్కున్నట్లయితే ఒక్కొక్క దానికి 2 మార్క్స్ ఉంటాయి. ఇవి 1/3πr²h. 1/3 ఇక్కడ కూడా పైన సేమ్ అలానే ఉంచేద్దాము. రేడియస్ 60 × 60, హైట్ 120. సో 3 1s 3 40s క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ π × 60 × 60 × 40 సెంటీమీటర్ క్యూబ్. సో ఈ రెండు కలిసి ఒక సాలిడ్ లాగా ఉన్నాయి అన్నమాట. కోన్ అనేది హెమిస్పియర్ మీద ఉన్నట్లుగా ఉంది. సో ఈ రెండిటికి వాల్యూమ్ కలిపి కనుక్కున్నట్లయితే వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ లేదా వాల్యూమ్ ఆఫ్ టాయ్ లాగా ఉంది కదా. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేద్దాము. వాల్యూమ్ ఆఫ్ సాలిడ్, సిలిండర్లో ముంచినటువంటి సాలిడ్ అన్నమాట. ఏ షేప్స్ కాంబినేషన్ ఇది? వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. ఈ రెండు కలిపి ఒక సాలిడ్ లాగా ఉందన్నమాట. ఈ సాలిడ్ని సిలిండర్లో ముంచేశారు. వాల్యూమ్ ఆఫ్ కోన్ π × 60 × 60 × 40 ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ 2π × 60 × 60 × 20. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా π ఉంది, 260s కూడా ఉన్నాయి. సో పైని 260స్ని కామన్ తీద్దాము. కామన్ తీసినట్లయితే ఇక్కడ 40 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ π 60 60 కామన్ తీయగా 2 × 20 ఉంది. 2 20s 40. సో π × 60 × 60 × 40 + 40 80 సెంటీమీటర్ క్యూబ్. ఇది వాల్యూమ్ ఆఫ్ సాలిడ్. నెక్స్ట్ మనకి ఎంత వాటర్ ఇంకా సిలిండర్లో ఉంది అనేది కనుక్కోవాలి అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్లో నుంచి వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ని మైనస్ చేయాలి. వాటర్ లెఫ్ట్ ఇన్ ది సిలిండర్, వాటర్ లెఫ్ట్ ఇన్ సిలిండర్. సిలిండర్లో ఇంకా ఎంత వాటర్ మిగిలింది ఈ సాలిడ్ని ముంచిన తర్వాత. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్లో నుంచి వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ని మైనస్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ π × 60 × 60 × 180, 60 × 60 × 180 మైనస్ ఇది కూడా కనుక్కున్నాం కదా π × 60 × 60 × 80. ఈ రెండిట్లోనూ π 260s కామన్గా ఉన్నాయి. π × 60 × 60 కామన్గా రాసినట్లయితే ఇక్కడ 180 ఉంటుంది, మైనస్ ఇక్కడ 80 ఉంటుంది. 180 - 80 100. π × 60 × 60 3600 ఇంటూ 180లో నుంచి 80 మైనస్ చేస్తే 100. సో ఇక్కడ పై వాల్యూని మనం 22/7గా తీసుకుందాం, లేదా 3.14గా కూడా తీసుకోవచ్చు. సో ఈ మూడింటిని మల్టిప్లికేషన్ చేయాలి. న్యూమరేటర్స్ మూడింటిని మల్టిప్లికేషన్ చేసి 7తో డివైడ్ చేయాలి. న్యూమరేటర్స్ మూడింటిని మల్టిప్లికేషన్ చేసినట్లయితే 7920000 డివైడెడ్ బై 7. 7తో డివైడ్ చేసినట్లయితే 1131428.57 సెంటీమీటర్ క్యూబ్. అయితే దీన్ని మీటర్ క్యూబ్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేయాలంటే 1 మీటర్కి 100 సెంటీమీటర్స్, ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి మొత్తం 300స్తో డివైడ్ చేయాలి. డివైడెడ్ బై
100 ఇంటూ 100 ఇంటూ 100 చేసినట్లయితే మీటర్ క్యూబ్లో కన్వర్ట్ అవుతుంది. ఎన్ని జీరోస్ ఉంటే పాయింట్ అన్ని నెంబర్స్ ముందుకు జరుగుతుంది. 6 జీరోస్ ఉన్నాయి కదా, కాబట్టి 6 నెంబర్స్ ముందుకు జరుగుతుంది. 1 2 3 4 5 6 ఇక్కడికి వస్తుంది అన్నమాట పాయింట్ 1.131. సో సెంటీమీటర్ క్యూబ్ని మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేసాము, మీటర్ క్యూబ్. లేదా ఇలా ఉంచేసినా పర్వాలేదు. నెక్స్ట్ 8th ప్రాబ్లం. A spherical glass vessel has a cylindrical neck 8 centimeters long, 2 centimeters in diameter. ఇక్కడ మనకి ఫిగర్లో కనిపిస్తుంది కదా, ఒక స్పెరికల్ గ్లాస్ వెసల్ కింద స్పియర్ షేప్లో ఉంది, పైన సిలిండర్ షేప్లో ఉంది. సో సిలిండర్కి మనకి మెజర్మెంట్స్ ఇచ్చారు. 8 centimeters లాంగ్ నెక్ అంటే హైట్ అనమాట, 2 centimeters డయామీటర్. ది డయామీటర్ ఆఫ్ ది స్పెరికల్ పార్ట్ ఈజ్ 8.5 centimeters. కింద స్పెరికల్ షేప్లో ఉంది కదా, ఆ స్పెరికల్ షేప్కి డయామీటర్ ఇచ్చారు 8.5 centimeters. బై మెజరింగ్ ది అమౌంట్ ఆఫ్ వాటర్ ఇట్ హోల్డ్స్. మొత్తం ఆ వెసల్లో ఎంత వాటర్ పడతాయి అంటే వాల్యూమ్ కనుక్కోవాలి. ఏ చైల్డ్ ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ టు బి 345 centimeter క్యూబ్. ఒక చైల్డ్ ఈ వెసల్కి వాల్యూమ్ కనుక్కుంటే 345 centimeter క్యూబ్ వచ్చింది. చెక్ వెదర్ షీ ఈజ్ కరెక్ట్. ఆమె చేసింది కరెక్ట్ కాదో చెక్ చేయాలి. టేకింగ్ ది అబోవ్ యాజ్ ది ఇన్సైడ్ మెజర్మెంట్స్. ఆ ఇచ్చిన మెజర్మెంట్స్ని ఇన్సైడ్ మెజర్మెంట్స్గా తీసుకోవాలి. అండ్ పై ఈజ్ ఈక్వల్ టు 3.14. ఈ వాల్యూమ్స్ కనుక్కునేటప్పుడు పై వాల్యూని 3.14గా తీసుకోవాలి. ఇక్కడ ఫిగర్లో మనకి వెసల్ కనిపిస్తుంది కదా, గ్లాస్ వెసలు. ఇది 2 షేప్స్ కాంబినేషన్. కింద స్పియర్కల్ షేప్లో ఉంది, అలానే పైన వచ్చేటప్పటికి సిలిండర్ షేప్లో ఉంది. స్పియర్కి వాల్యూమ్ కనుక్కోవాలి, అలానే ఆ సిలిండర్ కూడా వాల్యూమ్ కనుక్కోవాలి. స్పెరికల్ పార్ట్కి మనకి డయామీటర్ ఇచ్చారు, అలానే సిలిండర్ కూడా హైట్ ఇచ్చారు, డయామీటర్ ఇచ్చారు. విడివిడిగా కనుక్కొని యాడ్ చేసినట్లయితే మొత్తం ఆ వెసల్ యొక్క వాల్యూమ్ కనుక్కోవచ్చు. ఫస్ట్ స్పెరికల్ పార్ట్కి వాల్యూమ్ కనుక్కుందాం. స్పియర్కి మనకి డయామీటర్ ఇచ్చారు. డయామీటర్ ఆఫ్ ది స్పెరికల్ పార్ట్, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 8.5 centimeters. సో మనకి ఫార్ములాలో రేడియస్ ఉంది కాబట్టి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్లో హాఫ్, 8.5/2. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కనుక్కుందాం. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³. సో ఇక్కడ మనం 2ని అలానే ఉంచింది, ఎందుకంటే ఈ 4లో క్యాన్సిల్ అవుతుంది. 4/3 ఇంటూ పై వాల్యూని 3.14గా తీసుకోమన్నారు. రేడియస్ 8.5/2, క్యూబ్ ఉంది కాబట్టి 3 టైమ్స్ వేసుకోవాలి. 8.5/2 ఇంటూ 8.5/2. ఇక్కడ మనకి 4, 2 2s క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ మల్టిప్లికేషన్ చేసి 6తో డివైడ్ చేయాలి. 3.14 ఇంటూ 8.5 ఇంటూ 8.5 ఇంటూ 8.5. న్యూమరేటర్లో అన్నీ మల్టిప్లికేషన్ చేయాలి. 1928.3525 న్యూమరేటర్లో అన్నీ మల్టిప్లికేషన్ చేస్తే. డినామినేటర్లో 6 ఉంది, డివైడెడ్ బై 6. సో దీన్ని 6తో డివైడ్ చేసినట్లయితే 321.3920 వస్తుంది సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్కి యూనిట్స్. నెక్స్ట్ మనకి సిలిండ్రికల్ పార్ట్లో ఉంది, వెసల్లో పై పార్ట్ సిలిండర్ షేప్లో ఉంది. సిలిండర్ కూడా మనకి డయామీటర్ ఇచ్చారు, అలానే హైట్ కూడా ఇచ్చారు. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 centimeters. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్లో హాఫ్, 2/2, 1 centimeters. నెక్స్ట్ హైట్, లాంగ్ అంటే ఇక్కడ హైట్ అని అర్థం అనమాట. హైట్ ఈజ్ ఈక్వల్ టు 8 centimeters. సో సిలిండర్ కూడా వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు πr²h. పై వాల్యూ 3.14, రేడియస్ 1, సో 1 ఇంటూ 1, హైట్ 8. 3.14 ఇంటూ 8, ఇది కొంచెం సింపుల్గా ఉంది. 25.12 సెంటీమీటర్ క్యూబ్. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే మొత్తం ఆ వెసల్ యొక్క వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ వెసల్ ఈజ్ ఈక్వల్ టు, కింది వైపుగా స్పియర్ షేప్లో ఉంది, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 321.3920 ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ 25.12. ఈ రెండింటిని యాడ్ చేయాలి. 346.51 వచ్చింది
సో ఇక్కడ మనకు ఒక స్టూడెంట్ కనుక్కున్నప్పుడు 345 వచ్చింది, మనకి ఇక్కడ 346 వచ్చింది. కాబట్టి ఆ స్టూడెంట్ చేసింది రాంగ్ అనమాట. వాల్యూమ్ అబ్టైన్డ్ బై స్టూడెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. కరెక్ట్ వాల్యూమ్ ఈజ్ 346.51 centimeter cube.